1/1/2016 నుండి 3/18/2018 వరకు తిగిపోయిన కార్మికులకు శుభవార్త. 10వ వేజ్ బోర్డులో ఏఐటీసీ, సిఐటియు, బిఎంఎస్ చేసిన మోసపూరితమైన అగ్రిమెంట్తో ఈ మధ్యలో దిగిపోయిన కార్మికులకు ఒక్కొక్కరికి 10 లక్షల నుండి 5 లక్షలు 6 లక్షల వరకు నష్టం జరిగింది. సంతకాలు పెట్టేటప్పుడు హెచ్ఎంఎస్ పట్టుబట్టింది. మనం 1/1/2016 నుండే గ్రాట్యుటీ రావాలి, సెంట్రల్ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇస్తారు, తర్వాత బ్యాంక్ ఎంప్లాయీస్కి ఇస్తారు అంటే ఎక్కడ వస్తుంది? వా కాన్సే ఆతా, కైసా ఆతా, హమ్ నై దిలాయింగే అని బిఎంఎస్లో ఏటీఎస్లో ఎట్లా కైసా ఆతా ఉనయ్ ఆతా జో సైన్ కరే ఉసీ దిన్ సే అని ములాఖాత్ మేనేజ్మెంట్తో వాళ్ళు ఒప్పందం చేశారు. మేము పట్టుబడినాం, సంతకం పెట్టలే, డాక్యుమెంటరీ ప్రూఫ్ ఉంది 10వ వేజ్ బోర్డులో. మళ్ళీ 11వ వేజ్ బోర్డు అయినప్పుడు కూడా అందరికి ఇచ్చిన మనం కూడా ఇవ్వాలని మనం పట్టుదల చేస్తే 1/1/2016 నుండి 17 నుండి ఆఫీసర్లకు ఇచ్చిన అక్కడ నుండి అడుగుతామన్నాడు. మన వేజ్ బోర్డు 16 నుండి అయితే 17 నుండి ఎట్లా అడుగుతామని హెచ్ఎంఎస్ కొట్లాడింది. మేనేజర్ ముఖం మీద చెప్పుతోడి కొట్టినట్టు ఆప్లోకి సైన్ కరనా 18 సే జబిసే దేతే అని మేనేజ్మెంట్ అన్నది వేజ్ బోర్డులో. మేము సంతకాలు పెట్టలే, వాళ్ళు పెట్టానని ఆ రోజు నేనే హెచ్ఎంఎస్ రియాజ్ అహ్మద్గా చెప్పడం జరిగింది. అయినా మేము వదిలిపెట్టలే. డబ్ల్యూసీఎల్లో కేసు వేసినాం. డబ్ల్యూసీఎల్లో 1/1/16 నుండి 18 వరకు ఎంతమంది అయితే రిటైర్డ్ అయినారో వాళ్ళందరికీ 20 లక్షల గ్రాట్యుటీ చట్టం ప్రకారం రావాల్సింది ఇప్పించడం జరిగింది. కంట్రోలింగ్ అథారిటీ, దీనికి పవర్ ఎవరికి ఉంటుంది అంటే గ్రాట్యుటీ కంట్రోలింగ్ అథారిటీ ఏఎల్సీ గారికి ఉంటుంది. హెచ్ఎంఎస్ అప్పీల్ చేసింది, కొట్లాడింది, బ్యాక్ డేట్ నుండి వాళ్ళకి ఇప్పించింది. అదేవిధంగా సింగరేణిలో కూడా హెచ్ఎంఎస్ డబ్ల్యూసీఎల్ తీర్పు వచ్చింది, మనకు కూడా పెడదామని నేను అప్లికేషన్ అందరికి కాల్ ఫార్ చేస్తే కొంతమంది దగ్గులు బాజీలు వేరే యూనియన్లో ఎట్లా వస్తుంది ఎగతాళి చేసినట్టు చేసిండ్రు. అయినా కూడా ఏయుటీసీకి సంబంధించిన వాళ్ళు, ఐఎన్టీసీకి సంబంధించిన వాళ్ళు, వేరే కార్మిక సంఘాలకు సంబంధించిన వాళ్ళు కూడా నన్ను అప్రోచ్ అయినారు. 134 మందికి మేము కేసు వేసినాం. ఇవాళ జడ్జ్మెంట్ స్టార్ట్ అయింది. ఇవాళ శుభవార్త మీకు. ఇవాళ 1/1/2016 ఎంతమంది రిటైర్డ్ అయినారో అందులో ఉదాహరణకు మన దగ్గరనే మెరుగు వెంకటేశ్వర్లు హెడ్ ఓవర్ మెన్ జీడీకే వనింగ్ క్లాన్, ఆయనకు 10 లక్షలు విత్ 10 లక్షలు ఇంతకుముందు తీసుకున్నారు, ఇంకా 10 లక్షలు విత్ 10% ఇంట్రెస్ట్ తోటి పేమెంట్ చేయండి అని కంట్రోలింగ్ అథారిటీ తీర్పు ఇచ్చింది. ఇది శుభవార్త. తర్వాత ఇంకో ఆయన ఎం వెంకటయ్య, ఆయనకు కూడా 5,92,383 రూపాయలు పేమెంట్ చెయ్యాలి వితిన్ 45 డేస్ లోపల అని 10% ఇంట్రెస్ట్ పేమెంట్ చేయాలని తీర్పు రావడం జరిగింది. అయితే ఇందులో ఒక తిరకాస్తు ఏమైందంటే, మేము కేవలం 500 రూపాయలే అప్లోడ్ చేయడానికి సమాధాన్ యాప్లో అప్లోడ్ చేయడానికి మేము ఒక క్లర్క్ పెట్టినాం, ఆయన ద్వారా తీసుకున్నాం. ఇక కొంతమంది కొత్తగూడెంలో ఉన్నారు ఆఫీసర్లు, రిటైర్డ్ అయిన ఆఫీసర్లు, ఏఐటీసీ చెంచాలు, ఇక్కడ కొందరు ఒక్కొక్కరి దగ్గర 20,000 రూపాయలు ఇవ్వండి, 30,000 రూపాయలని డిమాండ్ చేయడం జరిగింది. ఎవరికి ఒక పైసా ఇవ్వకండి, కేవలం పేపర్ ఖర్చు ఇవ్వండి, గెలిచిన తర్వాత మీ ఇష్టం, మీరు ఎంత ఇస్తారో మీ ఇష్టం, చందాపూర్వకంగా యూనియన్ కానీ మేము చెప్పడం జరిగింది. అయినా కూడా మేము చెప్పిన తర్వాత కొందరు పాపం ఆశతోటి ఇచ్చిండ్రు, కొందరేమో ఇవ్వలేదు, మా దగ్గరికి వచ్చిండ్రు. కనుక హెచ్ఎంఎస్ ఏనాడు కూడా కార్మిక వర్గం పైన ఉంటుంది. ఇవాళ నేను కొత్తగూడెం నుండి మాట్లాడుతున్నా. కొత్తగూడెంలో ఇదే విషయం పైన పోయింటిమి, జడ్జిమెంట్ ఇచ్చిండు ఏఎల్సీ కంట్రోలింగ్ అథారిటీ గ్రాట్యుటీ హైదరాబాద్ మహేష్ గారు జడ్జిమెంట్ ఇచ్చిన వారికి ధన్యవాదాలు చెప్పాలా, ఏం చెప్పాలో చెప్పవచ్చా చెప్పకపోవచ్చా, టెక్నికల్ ఏమైనా ప్రాబ్లం వస్తుందా అన్న దాని మీద కార్మికుల ఘన విజయం అని మరోసారి చెప్తున్నాం. హెచ్ఎంఎస్ ఏనాడు కూడా కార్మికులకు నష్టం చేయది, ఆపదస్తే ఆదుకుంటాం, చేత కాకపోతే నోరు మూసుకొని పంటాం. కానీ ఉల్టా సీదా జిఎంఆర్సీలకు పోయి గుండాయిజం, రౌడీయిజం ఇతర సంఘాల మీద చేయడం మనది జరగది. కనుక హెచ్ఎంఎస్ కృషిని అందరికీ చెంపపట్టు దెబ్బ, ముగ్గురికి 3 సంఘాలకు హెచ్ఎంఎస్ పట్టు వదలని విక్రమార్కునిలాగా మేనేజ్మెంట్ వెంబడి పడ్డది, కంట్రోలింగ్ చట్టం ప్రకారం పోయినాం, ఇప్పించడం జరిగింది. ఇది ఘన విజయం, సంతోషకరమైన వార్త. ఇటువంటి పని చేయాలి ట్రేడ్ యూనియన్. ఇటువంటి పని కాకుండా క్వార్టర్ ఇప్పిస్తే 1,00,000 రూపాయలు, డిప్యుటేషన్లో పంపిస్తే 1,00,000 రూపాయలు, ఆపదలు ఉండిపోతే ఒక దారుణమైన సివిల్ డిపార్ట్మెంట్ ఆర్జీవన్లో గుర్తింపు సంఘం నాయకుడు 10 లక్షల రూపాయలు డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కొరకు చూసిండ్రు. ఒక ముస్లిం క్యాండిడేట్ ఉండడంలా
చనిపోయిన పాపం, ఆయన దగ్గర ఆ కుటుంబం దగ్గర 10 లక్షల దాకా తీసుకున్నట్టు ఇంతవరకు రాలేదు. కనుక పిచ్చి పిచ్చి పనులు హెచ్ఎంఎస్ చేయది, న్యాయమైన పనులు చేస్తుంది. ఇప్పటికైనా అందరు ఎంతమంది ఉన్నారో, ఈ కొంతమంది వస్తుందా రాదా అని భయపడకుండా, అయ్యో ఎందుకు అని భయపడకుండా అందరూ హెచ్ఎంఎస్ దగ్గర రండి. మేము మీ దగ్గర ఒక పైసా అడుగుతలేము, 500 రూపాయలే. అది కూడా పేపర్ ఛార్జెస్ అప్లోడ్ చేయడానికి, దానికైతే ఒక కంప్యూటర్ క్లర్క్ పెట్టినాం. ఆ క్లర్క్ ద్వారా మేము నడిపిస్తున్నాం. కనుక వాళ్ళ మాటలు వీళ్ళ మాట ఇది ఇట్లని చెప్తారు, అది అట్లని చెప్తారు. ఏమైంది? మూతి మీదకి దాన్నట్టు వాళ్ళ జడ్జిమెంట్ వచ్చిందా? కనుక హెచ్ఎంఎస్ ఎప్పుడు అబద్ధం చెప్పది. మనం పని చేస్తూ ఉంటే మన మీద ఉల్టా సీదా మాటలు, వాళ్ళ పని చేయరాదు, మనం చేస్తేమో దానికి తిరకాసు పెట్టే కార్యక్రమాలు చేపడుతారు, ఎగనామం పెట్టే కార్యక్రమం చేపడతారు. అటువంటి దగులుబాజీ కార్మిక సంఘాలను, గుండాయిజం చేసే కార్మిక సంఘాలను, లుచ్చ కార్మిక సంఘాలను నమ్మకండి. హెచ్ఎంఎస్ ఉన్నది సింగరేణిలో. హెచ్ఎంఎస్ రియాజ్ అహ్మద్ మా టీం ఉన్నంత వరకు మీకు అన్యాయం జరగదని తెలియపరుస్తున్నాం. మరోసారి శుభవార్త మీ అందరికీ, గుడ్ న్యూస్. మేనేజ్మెంట్ గుండెలో గుబులు పట్టచ్చు. మేనేజ్మెంట్ ఆఫీసర్లు కూడా పెట్టినాం మేము. సింగరేణి ఆఫీసర్లు కూడా 1/16 నుండి దిగిపోయిన వాళ్ళు కూడా మా దగ్గరికి వచ్చిన వాళ్ళ కేసులు కూడా డీల్ చేసి వాళ్ళకు కూడా ఇప్పిస్తున్నాం. కనుక మా కృషిని గమనించండి, మమ్మల్ని మర్చిపోకండి, మమ్మల్ని ఆదుకోండి. మేము మిమ్మల్ని మా కడుపులో పేగుల్లాగా పెట్టుకొని కాపాడుకుంటామని సింగరేణి కార్మికులకు తెలియపరుస్తున్నాం.